మీరు డైలీ వీడియోస్ ఎందుకు ఉన్నట్టు స్టాప్ చేస్తారు? మీరు అనకాపల్లి వెహికల్ చేపించారు కదా, ఆ బండికి పెట్రోల్ ఇంజిన్ కేసుకైతే పెయింట్ పోదా? ప్లగ్ క్యాప్ కలర్ ఎందుకు వేయించారు? శాఖలు రెడ్ కలర్ తీయడానికి కారణం ఏంటి? ఇంజిన్ కిల్స్ వచ్చి కానీ పెయింట్ ఎలా కొట్టించారు? ఆ లియోలో ప్రాబ్లం ఏంటి? ప్రెజెంట్ డ్రీమ్ ఏమైంది? ఈ రోజు వర్క్ ఏంటి అనే కొన్ని విషయాలు చెప్తా తెలుసుకుందాం. బండి పై అందరూ మంచిగా డైలీ వీడియో 2 to 1 టైం కానీ చూసుకుంటే 26 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 10/12/2024. ఈ రోజు వర్క్ అయితే చూడండి భయ్య. ఏదైతే మీకు అనకాపల్లి వెహికల్ చెప్పా కదా, కరిజ్మా వెహికల్, నేను సాయంకాలం వీడియో రిలీజ్ చేశాను. దాంట్లో కొన్ని కామెంట్స్ చూశాను. లాస్ట్ డైలీ వీడియోలో పెద్దగా చెప్పుకోదగ్గ కామెంట్స్ అయితే ఏం లేవు భయ్య. ఓకేనా, చెప్పుకోదగ్గ కామెంట్స్ ఏం లేవు. అయితే మీరేం చేస్తారంటే ఈ రోజు చేసే యూనికాన్ వర్క్ చూసేయండి భయ్య. చూడండి భయ్య, మీరు ఎప్పుడైనా సరే నాకడ బండి రిపేర్కి ఇచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎవ్రీ 1 hour అప్డేట్ ఉంటుంది. అంటే కంపల్సరీగా ఈ టైంలో ఈ వర్క్ చేస్తున్నా అంటే ఈ వర్క్ సంబంధించిన ఎప్పుడో వాట్సాప్లో పెట్టేసి ఉంటాను నేను. అంటే ఇప్పుడు టైంగా చూసుకుంటే 11:20కి ఆల్మోస్ట్ వాట్సాప్లో దీని గురించి పెట్టేసి ఉంటుంది. ప్రజెంట్ నేను యూనికాన్ చేస్తున్నానని చెప్పేసి మన వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. చూడండి భయ్య, నంద్యాల వెహికల్కి యాక్చువల్గా ఏంటంటే ఈ బండికి ఇంజిన్ స్టార్ట్ చేసి నేను నైట్ వాట్సాప్ ఛానల్ ఏం చెప్పానంటే ఇంజిన్ స్టార్ట్ చేసి బయట పెట్టేసి మన కాడ ఎక్స్ట్రీమ్కి ఇంజిన్ డౌన్ చేస్తా అని చెప్పాను. ఎందుకో ఈ బండి కంటిన్యూ చేద్దాం, ఈ బండి వెనకాల సెక్షన్ అంటే సైలెన్సర్ బిగించేద్దాం అనుకున్నాను. సైలెన్సర్ బిగించే లోపల ఏంటంటే వెనకాల మళ్ళీ స్టే బుష్లు, వెనకాల వీలు ఇవన్నీ వేసుకుని అడ్డంగా ఉంటుంది. ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ చూడండి. దీనికి స్టే బుష్లు కంపెనీ వచ్చిన స్టే బుష్లు ఉన్నాయి. మనం 4 బుష్లు వాడతాం. అంటే 4 బేరింగ్లు, దీంట్లో 2 బేరింగ్లు ఉంటాయి. 4 బేరింగ్లు యూస్ చేస్తాను. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే బ్యాక్ షాక్ దగ్గర బుష్ పోయిందని చెప్పాను. బ్యాక్ షాక్ దగ్గర బుష్ అయితే వేయించేస్తాను. చూసారా, ఇట్ట పెడితే కనబడుద్ది. ఓకేనా, చూసారా పైన ఏం లేదు, రబ్బర్ అంతా కట్ అయిపోయింది. అదేవిధంగా బ్యాక్ వీల్ బేరింగ్లు పోయాయని చెప్పా. ఇది బేరింగ్ కంప్లీట్ కదా భయ, హబ్బే అరిగిపోయింది. ఇది హబ్బే అరిగిపోయింది. దీనికి ఏం చేస్తానంటే లేత్కి ఇచ్చి స్లీవ్ వేయించేస్తాను. ఓకేనా, ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, దీనికి స్లీవ్ వేయించేసి అదేవిధంగా బ్యాక్ షాక్ దగ్గర బుష్ వేయించేసి అదేవిధంగా స్టే బుష్లు వేసి వెనకాల సెక్షన్ అంటే ఈ భాగం మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈ భాగం కంప్లీట్ చేసి బండి స్టార్టింగ్లో పెట్టేసి బయట నా ఎక్స్ట్రీమ్కి అయితే ఇంజన్ డౌన్ చేద్దాం. ఓకే, చూసారు కదా, యూనికాన్ అనేది ఏంటంటే ప్రెజెంట్ వర్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను. ఆల్మోస్ట్ వెనకాల స్టే షాక్ అప్ అన్ని బిగించేస్తున్నాను. బ్యాక్ వీల్ అనేది హబ్ స్లీవ్ అనేది ఇంకా వేయలేదు. కరెంట్ లేదంట, 2:30కి ఇస్తా అని చెప్పాడు. 2:30 అంటే మనం భోజనం వచ్చేసి అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇప్పుడే డెలివరీ ఎందుకు స్టార్ట్ చేస్తా అంటే పోతా ట్రిగర్ సామాన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే ముందర డిస్క్ పైపు, కొన్ని ఇంజిన్ ఆఫ్ చైన్ ఆఫ్ కవరు, అదే విధంగా కొన్ని చిన్న అన్ని కాదు భయ. ఒకటి సిబి ట్రిగర్ కి ఇప్పుడు దాకా 100లో 95% రిసీవ్డ్ సామాన్, ఇంకా 5% ఆల్టర్నేట్ గా మనం హీరోలో ట్రై చేయొచ్చు, లేదా హోండాలో ట్రై చేయొచ్చు, లేదా బయట ట్రై చేయొచ్చు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు సిబి ట్రిగర్ ఓపెన్ చేసినా మనం పెయింటింగ్ చేసే సామాన్ మన కాడ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, అది అయితే ఈ 5% సామాన్ గా ఎందుకు 5% సామాన్ గా కంపెనీలో ఆర్డర్ పెడదాం. ఈ బండ్లన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అవ్వాలి. నేను చెప్పి జనవరికి ఓపెన్ చేస్తా అని చెప్పాను. ఫస్ట్ రెడ్ కలర్ బండే ఓపెన్ చేస్తాను, నా బండి ఓపెన్ చేయను ఫస్ట్. ఎందుకంటే నా బండి ఓపెన్ చేశాను అనుకో, ఈడు సామాను ఉన్నంత వరకు మొత్తం వేసుకుని ఈ బండి మాత్రం నీట్గా చేస్తున్నాడు, కస్టమర్ బండి మాత్రం ఇలా చేశాడు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే నా బండి అనేది కొద్దిగా తక్కువ చేసుకుంటాను, కస్టమర్ బండి ఇంకా ఎక్కువ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు, నేను ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోలేను. అయితే నా బండి అంత కేర్లెస్గా ఏం చేయదు కానీ. అయితే రేపు రెడీ అయిన తర్వాత చూస్తే కస్టమర్ బండి నా బండి సేమ్ 2 ఒకేలా ఉంటుంది. అయితే కస్టమర్ బండి రెడ్, నా బండి బ్లాక్. ఒరిజినాలిటీ చెప్తాను. నా బండికి నెంబర్ ప్లేట్ ముందర ఉంది కదా, ముందర క్లాంప్ టైప్ వేసి మామూలుగా ఎట్లెట్లనే వచ్చారు చూస్తా, ఆ క్లాంప్ కానీ తెప్పించాను. అంతెందుకు ట్యాంక్ కప్పులు వస్తాయి కదా, కప్పులకు సంబంధించిన క్లిప్స్ నా బండిలో లేవు, ఆడ మిస్ అయిపోయి అవి కానీ ఆర్డర్ పెట్టి తెప్పించాను. అవి కానీ వచ్చాయి. ఎంత 15 రూపాయలు ఒక క్లిప్, అది అవి కానీ వచ్చాయి. అంటే ఫిట్టింగ్ క్లిప్స్, అంటే ఆ డోమ్స్ ఫిట్ అయ్యే క్లిప్స్. అయితే సిబి ట్రిగర్ సంబంధించిన సామాన్ 95% వచ్చేసి ఇప్పుడు కావాలన్నా సరే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగానే ఆ 5% సామాన్ కానీ తెప్పించి తర్వాత అయితే వర్క్ లో దిగుతాను. ఎందుకంటే జనవరి అని చెప్పాను కాబట్టి జనవరిలో దిగుతాను. అయితే ప్రెజెంట్ ఉన్న వెహికల్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, ప్రశాంతంగా చేద్దాం ఆ వెహికల్స్ అనేది. ఓకేనా, ఇది టోటల్ గా అయితే యూనికాన్ విషయం. అయితే మన షాప్ లో డ్రీమ్ ఒకటి, అదే విధంగా ఎక్స్ట్రీమ్. అంటే డ్రీమ్ అయిపోద్ది ఇచ్చేద్దాం అనుకుంటే ఇంకా అది ఆగిపోయింది. అదే విధంగా ఎక్స్ట్రీమ్ వచ్చి 10 days అయినా సరే ఇప్పుడు దాకా ఆ బండి వర్క్ చేయలేదు. ఆ 2 వెహికల్స్ చూడండి. ఈ 2 వెహికల్స్ ఎక్స్ట్రీమ్ వచ్చి దాదాపు ఒక 7, 8, 10 days దాకా అవుతుంది. ఇప్పుడు దాకా అదే వర్కే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే స్వామి కొండగలు పెట్టేసిపోయాడు. ఆ టైంలో ఏంటంటే మనకాడ వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బండి వర్క్ స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఈ డ్రీమ్ చూస్తే అయిపోయింది ఇంకా ఇచ్చేద్దాం అన్న మినిట్లో ఏంటంటే మళ్ళీ పవర్ కంప్లైంట్ వచ్చింది. వైరింగ్ షార్టేజ్ అయింది. వైరింగ్ షార్టేజ్ వల్ల పవర్ కంప్లైంట్ వచ్చింది. పవర్ కంప్లైంట్ వచ్చిన తర్వాత సీడేకాయలు కొద్దేసాం సరే కంప్లైంట్ అలాగే ఉంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే వైరింగ్ ఇట్లో డౌట్. వైరింగ్ ఇట్ వేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ అలాగే ఉంటే ఏంటి ప్రాబ్లం తర్వాత? అందుకని ఏంటంటే వితౌట్ వైరింగ్ ఇట్తో బండి స్టార్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి తర్వాత వైరింగ్ ఇట్టే కంప్లైంట్ అనుకుంటే వైరింగ్ ఇట్ చేంజ్ చేయడం, లేదనుకుంటే ఇంక ఏంది కంప్లైంట్
అనేది దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాం. ఎందుకంటే చాలామంది ఏంటంటే అన్ని కాయలు చేంజ్ చేసాం, మాకు పవర్ రావట్లేదు అన్నారు. కాబట్టి దీనికన్నా నాకు కంప్లైంట్ ఉంది కాబట్టి నేను వైరింగ్ గిట్తో పని లేకుండా ఈ బండి ఎలా స్టార్ట్ చేస్తానో అనేది నేను చూపిస్తాను. ఓకేనా, చూద్దాం. ఓకేనా, ఇది బండి అయిపోయి ఇచ్చేద్దాం అనుకున్న టైంకి ఈ బండి ఆగిపోయింది. ఆ బండి ఇచ్చి కానీ ఇప్పుడు దాకా 10 days అయినా సరే వర్క్ స్టార్ట్ చేయకుండా కానీ ఆ బండి ఉంది. ఇది మనకు అంగట్లో ఉన్న సబ్జెక్ట్. ఓకే, మీరు చూసారు కదా, డ్రీమ్ అయిపోతే టయానికి ఇది స్టార్టింగ్ కంప్లైంట్ క్రియేట్ చేసింది. ఎక్స్ట్రీమ్ ఈ వెహికల్స్ అయిపోతే చూద్దాం అనుకుంటే ఇంకా అది లేట్ అయిపోయింది. అదే విధంగా ఇంక 2 వెహికల్స్ కానీ ఉన్నాయి లోపల. ఏదైతే డిస్కోర్ ఉందో, డిస్కోర్ అనేది ఒకసారి చూసింది భయ. డిస్కోర్ అండ్ పల్సర్ ఉంది. ఈ 2 కానీ టెస్ట్ చేయాల్సిన వెహికల్ ఒకసారి చూడండి భయ. చూడండి, ఈ 2 వెహికల్ ఇది వర్క్ స్టార్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ కానీ అయ్యి పక్కన పెట్టినాను. ఎందుకంటే ఇది లాంగ్ నుంచి చూసిన బండి, కొద్దిగా టైం ఉన్నప్పుడు కేటాయించి టెస్ట్ డ్రైవ్ చేసి కస్టమర్ని రమ్మని చెప్పాలంటే 200 కిలోమీటర్లు జర్నీ చేసి కస్టమర్ వచ్చి మళ్ళీ 200 కిలోమీటర్లు జర్నీ చేసి బండి తీసుకోవాలి. అందుకని కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్ టెస్టింగ్ బండి బయట మనకి బయట సిబిఐ ఎక్స్ట్రీమ్ టెస్టింగ్ బండి ఉంది. తర్వాత ఈ బండి టెస్టింగ్ బండి ఉంది. ఇవన్నీ అయిన తర్వాత ఆ తర్వాత ఈ బండి టెస్ట్ డ్రైవ్ చూద్దాం. ఆల్మోస్ట్ ఈ బండి గానికి యూనికాన్ BS6 ఉంది. అందుకని ప్రాబ్లం లేదు కాబట్టి నేను పక్కన పెట్టినా. కొద్దిగా ఖాళీ అయిన తర్వాత చూసి ఈ బండి ఇద్దాం. ఇది మీకు ఫైనల్ స్టేజ్ చెప్తాను, బండి రెడీ అయిన తర్వాత చెప్తాను. ఇంకా ఈ పల్సర్ అయితే ఇంకా టెస్ట్ డ్రైవ్ చూడలేదు భయ. అసలు బండిలో పెట్రోల్ లేదు, కస్టమర్ ఇచ్చినప్పుడు. ఆ తర్వాత ఏంటంటే బండి లాల్ పెట్టాం. అందులో ఏంటంటే మనం ప్రజెంట్ ఎక్స్ట్రీమ్ డ్రైవ్ చేస్తున్నాం కదా, టెస్ట్ డ్రైవ్ చూస్తున్నాం కదా. అందుకని ఆ వెహికల్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ ఈ రోజు కానీ రేపు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఈ బండి మనం వాడబోయేది. ఈ పల్సర్ వెహికల్ నేను కంప్లైంట్స్ ఏమైనా ఎంత అవుతుంది అని కస్టమర్కి చెప్దాం. ఓకేనా, ఇది టోటల్ గా వెహికల్స్ అయితే. ఓకే, మీరు చూసారు కదా, ఇది ఈ 2 వెహికల్స్ అనేది ఇలా ఉన్నాయి. టోటల్ గా ఈ 4 వెహికల్స్, యూనికాన్ వెహికల్ అయితే టోటల్ గా 5 వెహికల్స్ ఉన్నాయి. డ్రీమ్ అనేది యాక్చువల్ గా వెళ్ళిపోవాల్సింది, ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో అది పెండింగ్ పడిపోయింది. దాని అయితే చూద్దాం. అది వితౌట్ వైరింగ్ తో స్టార్ట్ చేసి ఆ పవర్ అనేది ఎలా వస్తుంది అని చూసుకోవాలి. దానికి సంబంధించిన ఒక వీడియో కానీ షూట్ చేద్దాం. నేను అట్టే పక్కన పెట్టేసాను. వీళ్ళకండి సెకండ్ వెహికల్ ఉన్నాయి వీళ్ళకి. ఆ డ్రీమ్ ఆయనకి యూనికాన్ BS6 సెకండ్ వెహికల్ ఉంది. ఈ డిస్కోర్ అనేది సెకండ్ వెహికల్ యూనికాన్ BS6 ఉంది. అందుకే వీళ్ళు వెహికల్ గురించి పట్టించుకోరు మనకు అడిస్తే. ఓకేనా, ఇంకా యూనికాన్ అంటారు వీళ్ళకి ఇచ్చేయాలి తొందరగా, ఎక్స్ట్రీమ్ అంటారు తొందరగా ఇచ్చేయాలి అందరికి. ఎందుకంటే ఉన్నది ఒక వెహికల్, లేకపోతే ఒకటి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటారు. అందుకని వీళ్ళని తొందరగా లాగ్ ఇచ్చేద్దాం. అది అయితే ఇంకా నెక్స్ట్ యూనికాన్ అంటే ఏంది భయ్యా 2 days నుంచి డైలీ వీడియోస్ వేయడం లేదు అని చెప్పన్నారు. భయ్యా మీరు ఎప్పుడైనా సరే నా కాడ వెహికల్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మినిట్ కావాలి సరే ఈ టైంలో నేను వర్క్ ఏం చేస్తాను అనేది మన వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. నేను 2 days నుంచి డైలీ వీడియో చేస్తానా లేదనేది నేను వాట్సాప్ ఛానల్ మధ్యాహ్నం 2 గంటలకే చెప్పేస్తాను. మీరు 5-10 వరకు వెయిట్ చేయలేదు. డైలీ వీడియో రాకపోతే ఇలా వేయలేదు అనుకోలేదు. మన వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే ప్రెజెంట్ నేను ఏం వర్క్ చేస్తాను, ఆదివారం శనివారం నైట్ యూనికాన్ ఇంజిన్ సామాన్ క్లీన్ చేసింది, సోమవారం ఇంజిన్ బిగించింది, ప్రతి ఒక్కటి ఈ టైంలో ఈ వర్క్ అనేది నేను అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే వాట్సాప్ నుంచి తీరుతాను. యూట్యూబ్ కంటే ముందు వాట్సాప్ ఇస్తున్నా, ప్రతి ఒక్క పిక్ ఇస్తున్నా. ఏముంది అంటే పిక్ తీసినా వాటి సెండ్ చేసామా, దానికి సంబంధించిన రీజన్ చెప్పేసాం, అయిపోయింది. అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే డైలీ వీడియోస్ ఫాలో అవ్వాలి, కానీ మన వాట్సాప్ ఛానల్ కానీ ఫాలో అవ్వండి. ఓకేనా, మన వాట్సాప్ ఛానల్ మీరు మెసేజ్ చేసిన ఆ లింక్ అనేది వస్తుంది, దాని నుంచి అన్న మీరు జాయిన్ అవ్వచ్చు. అది చూడండి. అయితే అనకాపల్లి వెహికల్ ఏంటి భయ్యా, అనకాపల్లి వెహికల్ ఏం లేదు. మీరు ఇంజిన్ కేసు పెట్రోల్ లో క్లీన్ చేస్తారు కదా, పెయింట్ ఊడిపోదా? ఊడదు భయ్యా. నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని బండ్లకి మీకు చెప్పాను కదా, లాస్ట్ టైం పల్సర్ కానీ ప్రతి కరిజ్మాకి అన్నిటికీ నేను కడతానే ఉంటాను కదా పెట్రోల్లో. ఊడదు. ఎందుకు ఊడదు? అయితే ఎగ్జాక్ట్ గా నీట్ క్లీన్ చేసుకుని ఒరిజినల్ పెయింటింగ్ కొట్టిస్తే ఊడదు. అయితే పెయింటింగ్ కొన్ని దగ్గర ఊడిపోద్ది. ఎక్కడ ఊడద్ది? ఫ్రంట్ స్పాడ్ చూస్తారా, ఫ్రంట్ స్పాడ్ కూడా మట్టి గిట్టి అతుక్కు ఉంటుంది, అక్కడ అతకదు. మన పెట్రోల్ తో పవర్ పెట్రోల్, నేను పెట్రోల్ కానీ డైరెక్ట్ పెట్రోల్ అప్లై చేయను. పెట్రోల్ ప్లస్ డీజిల్ 2 కలిపి కడగతా. పెట్రోల్ తో కడిగినా సరే ఎక్కువ పవర్ కాబట్టి ప్రాబ్లం వస్తుంది. అయితే నేను పెట్రోల్ తో డైరెక్ట్ కడిగినా సరే మామూలు కేసు మీద కడిగితే ఏం కాదు. కానీ ఈ ఫ్రంట్ స్పాడ్ ఎక్కువ అబ్జర్వేషన్ చేసిందంటే ఫ్రంట్ స్పాడ్ కాడ కింద పుట్రష్ బిగిస్తాం కదా, ఆ ప్లేస్ లో పెయింట్ ఉంటుంది. కానీ ఇంకా కేసులో ఎక్కడ చూడలేదు, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్లగ్ కలర్ కి ఎక్కడైతే ఓడదు. అయితే మీరు ప్లగ్ క్యాప్ కి ఆ కలర్ కొట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్లగ్ క్యాప్ లో రెడ్ కలర్ ఉండకూడదు, ఇంజిన్ కిల్ స్విచ్ లో రెడ్ కలర్ ఉండకూడదు, వెనకాల షాక్ ఆఫ్ ద స్ప్రింగ్ లో కానీ రెడ్ కలర్ ఉండకూడదు. అయితే కస్టమర్ ఏంటంటే ఒకటి మీరు బ్లాక్ లేకపోతే ఈ కలర్ కొట్టేమని చెప్పారు. ప్లగ్ క్యాప్ ముందు ఆ కలర్ కొట్టించారు మీకు చూపించినట్టుగా. అక్కడ ఏంటంటే తర్వాత రబ్బర్ అనేది తిప్పినప్పుడు ఊడిపోయింది, తర్వాత బ్లాక్ కలర్ యూస్ చేశాను. ఇంజిన్ కిల్ స్విచ్ అనేది అలాగే వెనకాల షాక్ ఆఫ్ ద కస్టమర్ చెప్పాడు కాబట్టి ఆ కలర్ కొట్టించాను. అయితే కస్టమర్ కొంతమంది ఇంకో డౌట్ అడిగారు, మీరు ఇండికేటర్ లో వీడియోలో చూపించినప్పుడు ఎల్ఈడి ఉండింది కదా, బండి ఫైనల్ స్టేజ్ లో ఎందుకు ఎలా వచ్చిందని చెప్పేసి దీని గురించి మనం వాట్సాప్ గ్రూప్ లో అడిగారు. మీరు ఎప్పుడు ఒరిజినాలిటీ ఫాలో అవుతారు, మన రాజు మెసేజ్ అడిగాడు, మీరు ఎప్పుడు ఒరిజినాలిటీ ఫాలో అవుతారు కదా, ఈసారి ఎందుకు ఎల్ఈడి యూస్ చేశాను ఇలా చెప్పి. ఆ తర్వాత ఏంటంటే నేను ఏదైనా యూస్ చేసినా సరే ఆ టైంకి కస్టమర్ ని కాంప్రమైజ్ చేసి ఒరిజినాలిటీ తెప్పించేస్తాను. అలా జరిగింది. లాస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆయనకి ఇది ఇండికేటర్ ఎరగడం లేదు, ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ ఒరిజినల్ ఇండికేటర్ వేసేటప్పుడు ఒరిజినల్ ఇండికేటర్ వేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అప్పుడు మొత్తం టోటల్ గా ఒరిజినాలిటీ చేసింది. బ్యాక్ షాక్ స్ప్రింగ్ ఏంటంటే కస్టమర్ కి రెడ్ వద్దంట, అందుకని ఆ కలర్ అయితే కొట్టించుకోండి. ఇది టోటల్ గా అనకాపల్లి వెహికల్ గురించి. అయితే నెక్స్ట్ ఏంటి,
లియోలో ప్రాబ్లం ఏంటి అని అడిగారు. లియోలో ప్రాబ్లం ఏంటని అడిగారు, యూనికాన్లో క్రాంక్ ఏమైందని అడిగారు. ఈ ఎన్నికని చెప్తారు. లియోలో ప్రాబ్లం ఏంటంటే క్లచ్ బెల్ వీల్ వస్తుంది కదా, వీల్ అనేది రబ్బర్స్ పోయి అంత పర్ఫెక్ట్ లేదు. బెల్ అనేది లక్ 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 అవుతుంది. ఓకేనా, అది ఒకటి. ఆ సౌండే మనకి వినబడుతుంది. లోపల 4 గేర్ వీల్స్ పోయింది. 4 గేర్ వీల్స్ పోయి సౌండ్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఆ లియోలో గేర్ వీల్స్ అండ్ క్లచ్ బెల్, రబ్బర్స్, బోరు, వాల్స్, టైమింగ్ చైన్, టైమింగ్, వీల్స్ గీల్స్ అన్ని వస్తాయి కదా, ఇవన్నీ చేంజ్ చేసి ఫుల్ ఇంజిన్ చేసి కస్టమర్ గా ఇచ్చేస్తారు. ఇది మీకు లియో ప్రాబ్లం క్లియరా? ఏమైంది అంటే దాంట్లో ఇలా క్లచ్ బెల్ రబ్బర్స్ వేసి లూజ్ మొత్తం పగిలిపోయిన రబ్బర్స్ అని, లోపల గేర్ వీల్స్ పోయినా అన్ని చేసి కస్టమర్ కి ఇచ్చేస్తే నేను హ్యాపీగా తీసుకున్నాను. ఇంకా యూనికాన్ విషయం ఏంది? యూనికాన్ కానీ అన్న యూనికాన్ కి షైన్ కి క్రాంక్ సౌండ్ రాదు కదా అని చెప్పన్నారు. ఇదేంటంటే ఫిష్ ని స్టక్ అయిపోయి ఆ రాడ్ లోపల సీజ్ అయిపోయింది. ఓకేనా, ఫిష్ ని స్టక్ అయిపోయి ఫిష్ ని పిన్ రాడ్ సీజ్ అయిపోయింది. అందుకని నేను చెప్పేసి ఏంటంటే లోపల గేర్ వీల్స్ ఒక 4 గేర్ వీల్స్ అయిపోయి 4 గేర్ వీల్స్ చేంజ్ చేసి ఇంకా క్లచ్ ప్లేట్లు ఇంకా ఫుల్ ఇంజిన్ అంటే ఇంకా టైం ఇచ్చిన హెడ్ లో వాల్స్ ఇవన్నీ ఇంకా కామన్ గా వేస్తాం కదా, అవన్నీ వేసి అయితే దీన్ని కానీ రెడీ చేశారు. ఇంకేమున్నాయి మీకు డౌట్స్? ఓకేనా, డ్రీమీగా మందలు మీకు చెప్పేస్తాను. అది క్లైమాక్స్ స్టేజ్ కి అయిపోయే టైంకి మళ్ళీ వచ్చి అది కూర్చునేసింది. ఇది ఇంకా పోయిన డైలీ వీడియోలో కామెంట్స్ అంటే ఏం లేదు, ఇంకేం చెప్పేదానికి లేదు. సిపి ట్రిగర్ సామాన్ అయితే ఈరోజు చెప్పేదానికి 5% సామాన్ ఇంకా రావాల్సింది. 95% సామాన్ రిసీవ్డ్. 5% నేను రేపు నెలలో స్టార్ట్ చేస్తాను. 5% కానీ ఈ లోపల తెప్పించి అన్ని రెడీ చేసి పెడతాను. 36,000 అయింది బిల్లు. 36,000 అయింది బిల్లు అయింది. ఇంకా ఈ 5% సామాన్ రావాలి. ఓన్లీ ప్లాస్టిక్ ప్యానల్సే పోయాయో, ఇంజిన్ లో సామాను, చైన్స్ ప్యాకెట్లు ఇంక ఏం కొనలేదు. ఓకేనా, ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్, పైన కనబడే ప్లాస్టిక్ ఐటమ్ వరకే. ఏమేమైతే పైన కనబడితే అవి వరకే 36,000 32,000. ఓకేనా, 32 అనుకుందాంలే, 32 అనుకుంటా. 32,000 ఓన్లీ ప్లాస్టిక్ సామాన్ వరకే. లోపల ఇంజిన్ లో సామాన్ ఏం కొనాలి, ఎందుకంటే అది తర్వాత తెచ్చుకోవచ్చు. యూనికాన్ ఈ స్ట్రికర్ ఇవన్నీ ఒకటే కాబట్టి మళ్ళీ ఇప్పుడే తెచ్చి పెట్టుకోవడానికి ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత తెచ్చుకుంటాం. ఓకేనా, ఇంకా చైన్స్ ప్యాకెట్లు ఎక్స్ట్రీమే. ఓకేనా, ఇంకా మిగతా డిస్ప్లేట్లు ఇవన్నీ అన్ని ఎక్స్ట్రీమే కదా, అవన్నీ తర్వాత స్టెప్. ఇవన్నీ కాకుండా 32,000 బిల్లు. ఓకేనా, ఇది బిల్లు కానీ మన గ్రూప్ లో పెట్టాను అనుకుంటా. 32, 34 మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ రోజు నేను మన ట్రిగర్ సామాన్ పోయిన రోజు నేను గ్రూప్ లో షేర్ చేశాను. ఇలా హోండా షోరూమ్ కి వచ్చాను. గ్రూప్ లో ఇప్పుడు జాయిన్ అయినా సరే అవన్నీ కనబడతాయి, మీకు చూసుకోవచ్చు. అలాంటి టయానికి నేను హోండా షోరూమ్కి వెళ్ళింది అన్ని ఉంటాయి. అంటే నేను ఈ రోజే జాయిన్ అవుతున్నా కదా, ఇంత ముందు కనబడుతుంటే కనబడకుండా కనబడుతుంది. వాట్సాప్ ఛానల్ ప్రత్యేకత నువ్వు ఎప్పుడు జాయిన్ అయినా సరే ఇంత ముందున్న డేటా మొత్తం కనబడుతుంది నీకు. అంటే నేను డిలీట్ చేసిన తర్వాత అట్టే ఉంటుంది, గ్రూప్ లో ఆడకపోదు. అందుకని ఏంటంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇంత ముందు పెట్టింది కదా మీకు కనబడుతుంది. ఓకేనా, టోటల్ గా ఇది మన డైలీ వీడియోస్ ఆదరించే వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్స్ భయ్య. ఎందుకంటే మీరు నిన్న కామెంట్స్ అడుగున్నారు అన్న డైలీ వీడియోస్ చేయండి అని చెప్పేసి, వాట్సాప్ లో కానీ వచ్చి అడిగారు డైలీ వీడియోస్ చేయండి అని చెప్పేసి. చేయకుండా ఉండకపోవడానికి కారణం ఎందుకని మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఎందుకు చేయలేదు ఒక రీజన్ మీకు తెలుస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి తర్వాత నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి నేను చేయలేదు. ఓకేనా, ఎందుకు చేయలేదు ఏంటంటే రీజన్ కానీ చెప్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ చూడండి. మీ అందరికి థ్యాంక్స్, ఎందుకంటే డైలీ వీడియో హైలైట్ పెట్టలేదు అన్న ప్రేమతో మీరు అడిగారు కాబట్టి మీ అందరికి పేరు పైన థ్యాంక్స్. అదే విధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. మీ కామెంట్ ఏదో కంపల్సరీగా కామెంట్ ఏముంది, మీకు నచ్చిన టైం అయితే కామెంట్ బాక్స్ మెసేజ్ చేయండి. కంపల్సరీగా అందరూ లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అందరికీ బై బై. మీరు సపోర్ట్ అనేది ఇప్పుడు ఇలాగ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బై బై.